అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ అమ్మాయికి ఏమైంది 10వ భాగం. రచన వసుంధర గారు. మరి కథలోకి వెళ్దామా? స్కూల్లో టీచర్ నేర్చుకోమని చెప్పారని ఈ పని చేయడానికి వచ్చానని అక్కడ చెప్పాలి. నన్ను బ్రతిమాలి ఒప్పించి ఈ రోజుకు నన్ను అక్కడికి రాకుండా చేశానని నమ్మించాలి. అప్పుడే వాళ్ళు నీ చేత పని చేయించుకుందుకు ఒప్పుకుంటారు అన్నాడు చలం. సిస్టర్ ఇంకా ఎక్సైట్ అయిపోయింది. తనకి అవకాశం ఇచ్చినందుకు అతనికి థ్యాంక్స్ కూడా చెప్పింది. బడికి సిస్టర్ ఇల్లు 1/2 కిలోమీటర్ దూరం, అందుకని ఆమె నడిచే వస్తోంది. క్లాస్మేట్స్లో సిస్టర్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ లేరు. ఆమె బెస్ట్ ఫ్రెండ్ మల్లిక కూడా చదివేది వేరే స్కూల్లో. చలం చెప్పిన పని చేయడానికి ఒప్పుకున్నాక ముందుగా సిస్టర్ స్కూల్ నుంచి ఇంటికి ఫోన్ చేసింది, ఆలస్యంగా వస్తాను అని. సిస్టర్ ఇల్లు బడికి ఇటువైపు ఉంటే చలం ఇల్లు బడికి అటువైపు. అది 1/2 కిలోమీటరే దూరం. అక్కడ ఒక పెద్ద బంగ్లా ఉంది. అందులో సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటున్నారు చలం తల్లిదండ్రులు. వాళ్ళింటికి 4 ఇళ్ల అవతల ఉంది ఒక పాక హోటల్. అక్కడి నుంచి మొదలవుతుంది లేబర్ కాలనీ. సిస్టర్కి ఈ వివరాలు కొంచెం తెలుసు, కానీ ఎప్పుడూ చలం ఇంటికి వెళ్ళలేదు. సాయంత్రం 4:30కు బడి వదిలాక చలం డాక్టర్ కోసమని వెళ్ళిపోయాడు. సిస్టర్ నడుచుకుంటూ పాక హోటల్ వైపు బయలుదేరింది. దారిలో చలం తల్లిదండ్రులకు ఆశ్రయం ఇచ్చిన బంగళా కనపడింది. అది చూడగానే పాపం వాళ్ళ అమ్మకు ఒళ్ళు తెలియని జ్వరం అన్నాడు. ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో అనుకుంది. ఆ వెంటనే ఆమెకు ఆలోచన వచ్చింది. ఒకసారి చలం తల్లిని పలకరించి చలం డాక్టర్ ఇంటికి వెళ్ళిన విషయం చెబుదామనుకుంది. ఆ బంగళాకు పెద్ద గేట్ ఉంది. అక్కడ ఒక బల్ల మీద కూర్చున్నాడు వాచ్మెన్. అతడు ఆమెను చూసి సెల్యూట్ చేసి, ఎవరు కావాలమ్మా అని అడిగాడు. గణపతి గారింటికి వెళ్ళాలి అంది సిస్టర్. గణపతి చలం తండ్రి పేరు. ఇది రామ్మోహన్ రావు గారి ఇల్లమ్మా, గణపతి గారి ఇల్లు ఎక్కడో నాకు తెలియదు అన్నాడు వాచ్మెన్ వినయంగా. గణపతి గారి ఇల్లు ఇక్కడే ఉంది, వాళ్ళ అబ్బాయి చలం నా క్లాస్మేట్ అంది సిస్టర్. వాచ్మెన్కి అర్థమైనట్టుంది. గణపతి గారు అంటే ఎవరో అనుకున్నాను, సర్వెంట్ క్వార్టర్లో ఉండే గణపతి గాడా అంటూ గేటు తీసి ఆమెకు దారి చూపించాడు. రామ్మోహన్ రావు గారు గణపతి గారు అనటం ఇష్టం లేకపోతే గణపతి అని ఊరుకోవచ్చు కదా, గణపతిని గాడు అనటం అవసరమా అనుకుంది సిస్టర్. ఇక గేటుకి ఎడం పక్క 4 అడుగుల దూరంలో ఉంది సర్వెంట్ క్వార్టర్. అది చిన్న డాబా ఇల్లు. దాని ముందు ఉన్న వరండాలో కూర్చుని బియ్యం ఏరుతుంది ఒక ఆమె. చలం వాళ్ళ పని మనిషి కాబోలు అనుకుంది సిస్టర్. ప్రతి ఇంటికి ఓ పని మనిషి ఉంటుందని ఆమె ఉద్దేశం. ఆమె సిస్టర్ని చూసి, ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి అని అడిగింది. నా పేరు సిస్టర్, గణపతి గారి అబ్బాయి చలం నా క్లాస్మేట్. వాళ్ళ అమ్మగారికి జ్వరంగా ఉందని తెలిసి ఒకసారి చూసి ఎలా ఉన్నారో తెలుసుకుందామని వచ్చాను అంది సిస్టర్. ఆమె తెల్లబోయింది. నాకు జ్వరమా, అలాగని ఎవరు చెప్పారు అంది. ఆమె చలం తల్లి అని తెలిసి సిస్టర్ తెల్లబోయింది. 2 నిమిషాల్లో వాళ్ళిద్దరికీ చలం నాటకం ఆడిన విషయం అర్థమైంది. అయ్యో, చూడటానికి గొప్పింటి పిల్లలా ఉన్నావు, మచ్చలంగాడి కోసం పాక హోటల్లో బియ్యం ఏరడానికి వచ్చావా? తప్పమ్మా, అక్కడ అలాగా జనం ఉంటారు, అలాంటి చోట్లకు నువ్వు వెళ్ళకూడదు. ఆ పని నేను చూసుకుంటాలే కానీ తొందరగా ఇంటికి వెళ్ళు అందామె. ఇందాక వాచ్మెను అలాగే అన్నాడు, ఇప్పుడు మీరు అలాగే అన్నారు. చూడగానే నేను గొప్పింటి పిల్లని ఎందుకు అనిపించింది మీకు అంది సిస్టర్. ఆమె నవ్వి, నన్ను చూస్తే మీకేమనిపించింది, పని మనిషినేనా గొప్పింటి మనిషినేనా అంది. చూడగానే ఆమె పని మనిషి అనిపించింది సిస్టర్కి, కానీ ఆ మాట చెప్పడానికి మొహమాట పడింది. అర్థమైందిలే, ఇందులో సిగ్గుపట్టడానికి వెళ్ళలేదు. మన దేశంలో గొప్పవాళ్ళని పని వాళ్ళని వాళ్ళ మొహాల మీదే రాసుంటుంది. తొందరగా మీ ఇంటికి వెళ్ళమ్మా అంది చలం తల్లి. లేదండి, నేను ఆ హోటల్కి వెళ్ళకపోతే చలానికి మాట వస్తుంది అని సిస్టర్ ఏదో అనబోతే, ఈవేళ వాడి అభిమాన హీరో సినిమా రిలీజ్ అయినట్టుంది, ఎక్కడి నుంచో డబ్బులు లాగి ఫస్ట్ షోకి పరిగెత్తాడు, అందుకు మాట పడాల్సి వస్తే పడిని, అందుకు నీ బాధ్యత లేదు అందామె. లేదా ఆంటీ, మాటిచ్చి తప్పటం అని ఇంకా ఏదో అనబోతే, అన్నట్టు నీ పేరు సిస్టర్ అని కదా అన్నావు. మావాడు నాకు నీ పేరు చాలాసార్లు చెప్పాడులే, నీ మంచితనం గురించి బోలెడు విశేషాలు చెప్పి చివరికి నిన్ను పిచ్చిది అనేవాడు. అప్పుడు ఏమో అనుకున్నాను, కానీ సినిమా చూడటం కోసం కన్న తల్లికి లేని జ్వరాన్ని అంటగట్టే అబద్ధాల కోరు నా కొడుకు. వాడికి ఇచ్చిన మాటకు విలువిస్తే నేను కూడా నిన్ను పిచ్చిదాన్ననే అంట. ఈ పిచ్చి వదులుచుకోమ్మా నువ్వు అని మందలించింది ఆమె. సిస్టర్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె బాధకు 2 కారణాలు. ఒకటి, చలం తనను మోసం చేసినందుకు. 2, సాయం చేయబోయి పిచ్చిది అనిపించుకున్నందుకు. ఆమె గిరుక్కున వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 1-2 రోజులు వైరాగ్య భావం వచ్చి జీవితంలో మళ్ళీ ఎవరికీ సాయపడకూడదు అనుకుంది. కానీ సహజ గుణం ఎలా పోతుంది?
కుక్కతోకే కాదు మంచి బుద్ధి వంకరే. ఇక సిస్టర్కి సంబంధించి గతంలో జరిగిన ఈ విశేషాల్లో కొన్ని కార్తీక్ గుర్తు చేసుకున్నవి, కొన్ని కవి మాత్రమే కాంచినవి. ప్రస్తుతానికి కార్తీక్ మనసు అలసిపోయినట్టుంది. గతాన్ని తవ్వటం ఆపి ఆలోచనల గుణపాలని పక్కన పెట్టింది. కొడుకు అలసట తల్లికి తెలియకుండా ఉంటుందా? అతడు గుణపాలు పక్కన పెట్టగానే భారతి కాఫీ కప్పుతో వచ్చింది. కార్తీక్ కప్పు అందుకున్నాడు. నీల కాఫీ పెట్టడం ఇంకెవ్వరి వల్ల కాదమ్మా అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. ఈ మాట ఇప్పుడు అంటున్నావు, పెళ్ళాం వచ్చాక కూడా అనాలి అని నవ్వింది భారతి. మొహమాటమో పరధ్యానమో కార్తీక్ మాట్లాడలేదు. అయినా నీకు పెళ్ళాం వచ్చాక ఇంకా నేనెందుకు కాఫీ పెడతాను, తనే నాకు కూడా కాఫీ పెడుతుంది అంది భారతి. తనే మళ్ళీ. కార్తీక్కి గోదా మనసులో మెదిలింది. తనకు కాఫీ పెట్టడం వచ్చో రాదో అనుకున్నాడు. ఏమిట్రా మాట్లాడావు, కోడలు వచ్చాక పనులన్నీ తనకే అంటగట్టి నేను ఊరికే తిని కూర్చుంటానని భయపడుతున్నావా అంది భారతి సన్నగా నవ్వుతూ. ఏమిటమ్మా ఈరోజు నీ దృష్టి అంతా కోడల మీదకు పోయింది అన్నాడు కార్తీక్. తల్లికి గోదా విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడేమో. పైకలా అన్నాడు కానీ ఈ టాపిక్ అతనికి బాగుంది. చెప్తాలే కానీ ఇందాక మామయ్య ఫోన్ చేశాడని చెప్పాను కదా, ఏం ఆలోచించావు అంది భారతి మళ్ళీ తన విషయానికి వస్తూ. నువ్వు మామయ్య చేసిన ఇప్పటి ఫోన్ గురించి చెప్తున్నావు, నాకు మామయ్య గురించి మునుపటి విషయాలు గుర్తొచ్చాయి అన్నాడు కార్తీక్. భారతి బ్రుకుటి ముడతలు పడింది. మునుపటి విషయాలంటే చెప్పబోయి ఆగిపోయాడు కార్తీక్. తల్లి మామయ్య ఫోన్ గురించి చెప్పగానే అతడి గుర్తొచ్చిన మునుపటి విషయాల్లో విశిష్ట వ్యక్తిత్వం ఉంది. కానీ తనిప్పుడు ప్రస్తావించిన మునుపటి విషయాలు అవి కావు. నడమంత్రపు సిరి తలకెక్కిన మామయ్య తల్లిని దారుణంగా అవమానించాడు. అది మునుపటి విషయం. అవును, అమ్మ మామయ్య గురించి చెప్పగానే నీకు అమ్మకు జరిగిన అవమానం గుర్తు రాలేదేమిటి అంది మనస్సు. అడిగినట్టు లేదు, నిలదీసినట్టుంది. నాకు అవి విన్నవి నీకైతే స్వానుభవం, వాటి గురించి నీకు నేను చెప్పాలా అన్నాడు కార్తీక్ కాఫీ సిప్ చేస్తూ. భారతి వెళ్ళి అతడి పక్కన కూర్చుంది. అతడి భుజం మీద చెయ్యేసింది. తల్లి అలా చెయ్యేస్తే కార్తీక్కి ఎంతో బాగుంటుంది. ఆ స్పర్శలోని లాలన అతన్ని మళ్ళీ పసివాణ్ణి చేస్తుంది. తల్లి పక్కన బాల్య స్ఫూర్తి ఏ వయసులోనైనా మరపు రాని మధురమైన అనుభూతి. నేను ఒకటి అడుగుతాను, జవాబు చెప్తావా అంది భారతి నెమ్మదిగా. చిన్నప్పుడు నువ్వు అన్నం తింటూ ఎందుకో తెక్కొచ్చి కంచం విసిరేసావు ఒకసారి. నా కోపం వచ్చి గట్టిగా కొట్టాను. కోపం నీకు వచ్చింది. 2 రోజులు నువ్వు నేను మాట్లాడుకోలేదు, గుర్తుందా అంది భారతి. ఉంది అన్నాడు కార్తీక్. మరి తర్వాత ఎందుకు మాట్లాడుకున్నాము అంది భారతి. భారతి వివరించాల్సిన అవసరం లేదు. ఆమె ఆంతర్యం కార్తీక్ అర్థమైపోయింది. రక్త సంబంధాల్లో ఉండే అనుబంధం ప్రత్యేకమైనది. పరస్పరం పగలు కక్షలు ఏర్పడినా అవి తాత్కాలికం. ప్రేమానుబంధం మరుగున పడ్డట్టు కనిపించినా మబ్బుల చాటు సూర్యుళ్ళది ఎంతో కొంత వెలుగు ఇస్తూనే ఉంటుంది. మబ్బులు తొలగాక అది తిరిగి జ్వాజ్వలమానమవుతుంది. భారతికి రవికిరణ్ తోడబుట్టినవాడు. అప్పుడేదో అన్నాడని ఆమె మనసులో పెట్టుకోదు. ఇప్పుడు చాచిన స్నేహస్తాన్ని విసిరి కొట్టదు. నువ్వేం చెప్తున్నావో అర్థమైందమ్మా. నాకు కూడా మామయ్య మీద కోపం లేదు, కానీ నేను ఆ పిచ్చిదాన్ని మాత్రం పెళ్లి చేసుకోను అన్నాడు కార్తీక్. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు మామయ్య మీద కోపం లేదంటూ నీ కోపాన్ని సిస్టమ్ మీద చూపిస్తావా? పాపం పిచ్చిదిరా అది అంది భారతి. నేను అదే మాట అంటున్నా, అది పిచ్చిది, అందుకే దాన్ని పెళ్లి చేసుకోలేను అన్నాడు కార్తీక్. ఒకప్పుడైతే అలా అంటానికి కొంచెమైనా సంకోచించేవాడేమో కానీ ఇప్పుడు అతడి మనసును గోదా పూర్తిగా ఆక్రమించింది. ఆ స్థానాన్ని మరొకరికి ఇవ్వలేడు. ఇప్పుడైనా తల్లికి కాక మరొకరికైతే చాలా కటువుగా చెప్పుండేవాడు. తనకిప్పుడు సిస్ట అంటే ఏమాత్రం ఇష్టం లేదని భారతిని చెప్పడానికి మాత్రం సంజయశీలు వెతుక్కుంటున్నాడు. సిస్టని తల్లి కూడా పిచ్చిది అని ఉండొచ్చు, కానీ కార్తీక్ ఆమెను పిచ్చిది అనటం మాత్రం సంజాషియే. ఎందుకంటే సిస్టను తన భార్య అని అంతా అన్నప్పుడు కూడా ఆమెపై పిచ్చిది అన్న అపవాదు ఉందని అతనికి తెలుసు. అయినా అప్పుడు మనస్ఫూర్తిగా ఆమెను ఇష్టపడ్డాడు. కారణం సిస్ట పిచ్చి స్వభావాలు కార్తీక్కి తెలుసు. ఆమె గురించిన చాలా విశేషాలు తనకు చేరుతూ ఉండేవి. అప్పుడు అవి ముచ్చటగా విన్నాడు. ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే వాటిలో ఆమె పిచ్చికి కొన్ని సంఘటనలు నిజంగానే భయపెడుతున్నాయి. ఇక స్కూల్లో క్లాస్మేట్స్ టీచర్లు కూడా సిస్టర్ను చాటుగా పిచ్చిది అనుకుంటారు. అనేవాళ్ళందరికీ ఆమె అంటే గౌరవం ఉంది.
బంధువర్గంలోనూ సిస్టర్ను పిచ్చిది అని చెప్పుకుంటారు. అది ఆమె మంచితనానికి గుర్తింపు. ఇంట్లోని సిస్టర్ను పిచ్చిదనే అంటారు. అంటంలో కొంత జాలి, కొంత ముచ్చట కూడా ఉంటాయి. అయితే సిస్టర్ చేసిన పనుల్లో కొన్ని గౌరవానికి, మంచితనానికి, జాలికి, ముచ్చటకి అనుకూలమైనవి కావు. అవి నిజంగానే పిచ్చి అనిపించుకునే పనులు. 9వ తరగతి చదువుతున్నప్పుడు ఆమె ఒక్కసారి ఎవరూ లేకుండా చూసి సోషల్ టీచర్ చేతి మీద కరిచింది. ఆయన గట్టిగా అరిస్తే జనం పోగయ్యారు. ఏమైందని టీచర్ని అడిగితే పిచ్చిది కదా వదిలేయండి అన్నాడు. ఏమైందని సిస్టర్ని అడిగితే ఏమో కరవాలనిపించింది కరిచాను అంది. ఒకసారి దగ్గరలో వేరెవరూ లేనప్పుడు ఇంట్లో పని మనిషిని కరిచింది. పని మనిషి గట్టిగా అరిస్తే అంతా పరుగునొచ్చారు. పని మనిషిని అడిగితే అమ్మాయి గారి సంగతి తెలిసిందే కదమ్మా, అప్పుడప్పుడు ఇలా చేసినా మనసు చాలా మంచిది, ఏమనకండమ్మా అంది. ఏమైందని సిస్టర్ని అడిగితే ఏమో కరవాలనిపించింది కరిచాను అంతే. అది అంతటితో ఆగలేదు. ఒకసారి ఇంటికి వచ్చిన ఒక బంధువుల కుర్రాన్ని కరిచింది, ఒకసారి పక్కింటి అంకుల్ని కరిచింది, ఒకసారి సంగీత పాఠం చెప్పిన టీచర్ని కరిచింది, ఒకసారి కథ చెప్తున్న తాతగారిని కరిచింది. అంతా సర్దుకుపోయారు. వాళ్ళని అడిగితే రభస చేయడానికి ఇష్టపడేవారు కాదు. తన సంగతి తెలిసిందే కదా, ఇంతటితో వదిలేయండి అనేవారు. ఏమైందని సిస్టర్ని అడిగితే ఏమో కరవాలనిపించింది కరిచాను అనేది. వాళ్ళంతా తెలిసిన వాళ్ళు, మనమన్నా మన పిల్లన్నా కొండంత అభిమానం ఉన్నవాళ్ళు కాబట్టి ఎలాగో సర్దుకుపోతున్నారు. కానీ తెలియని వాళ్ళను ఇలా కరిస్తే ప్రమాదం కదండి, దీన్ని ఒకసారి డాక్టర్ చూపించాలేమో అంది సుగుణ భర్తతో. మామూలు డాక్టర్ అయితే పర్వాలేదు, చూపించాల్సింది సైకియాట్రిస్ట్కి. అది తెలిస్తే నలుగురు తలో రకంగా అనుకోవచ్చు. ఇంతవరకు సిస్టర్ను పిచ్చిది అనేవారంతా ఆమెను అమాయకురాలుగా భావిస్తున్నారు. సైకియాట్రిస్ట్కి చూపించినట్టు తెలియగానే ఆమెకు నిజంగానే పిచ్చిది అనుకోవచ్చు. అలా అనుకుని రవికిరణ్ కొన్నాళ్ళు తటపటాయించాడు. కానీ సుగుణ భర్తను వేధిస్తూ ఉండేది. దానిలో ఏదో తేడా ఉన్నమాట నిజం. అది జబ్బైతే ఇంకా ఆరంభంలోనే ఉంది. ముదిరేలోగా చికిత్స జరగకపోతే ఆ తర్వాత చేతులు కాలిపోవచ్చు. అప్పుడు ఆకులు పట్టుకుని ఏమి లాభం అంటుందామె. సిస్టర్ మనసు మంచిది, అది అర్థం చేసుకోలేక పిచ్చిదనేస్తున్నాం దాన్ని. అది పిచ్చిదన్న భావన మనలోనూ ఏర్పడి దాని విషయంలో ప్రతీదీ భూతద్దంలో చూస్తున్నాం. మూడు బాగోక తిక్కగా ఉన్నప్పుడు చటుక్కున కరిచే పిల్లలు కొందరు నాకు తెలుసు. వాళ్ళెవరికీ పిచ్చి లేదు, పెద్దయ్యాక నిక్షేపంగా ఉన్నారు కూడా అని రవికిరణ్ భార్యకు బదులిచ్చేవాడు. కానీ మనసులో ఏమోలో ఆయనకి భయం ఉండేది. మీరన్నది నిజమే, దానికి ఏ పిచ్చి లేదని నేను నమ్ముతున్నాను. అదే మాట డాక్టర్ కూడా చెప్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే జీవితాంతం అనుమానం ముళ్ళులా గుచ్చుతూ ఉంటుంది అంది సుగుణ ఒకసారి. చివరికి రవికిరణ్లో వివేకం మేల్కొంది. అతడు కూతుర్ని బాగా పేరున్న సైకియాట్రిస్ట్ మహేంద్రకు చూపించాడు. ఆ విషయం పరమరహస్యంగా కాపాడాలని భార్యకి చెప్పాడు. డాక్టర్ మహేంద్ర ముందు సిస్టర్కి మామూలు పరీక్షలు చేయించాడు. తర్వాత ఆమెతో మాట్లాడి ఆమె మనస్తత్వాన్ని అంచనా వేశాడు. ఆ తర్వాత మనస్తత్వానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేశాడు. అన్నీ అయ్యాక ఆయన రవికిరణ్తో మీతో నేను కాసేపు ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. ముందు రవికిరణ్ తేలిగ్గా నిట్టూర్చాడు. అంతలోనే వివేకం మేల్కొంది. అవతలున్నది సైకియాట్రిస్టు, చావు కొబ్బరి కూడా చల్లగానే చెప్తాడు. కానీ అప్పుడప్పుడు తన ప్రవర్తన అని నసిగాడు రవికిరణ్. జవాబుగా ఏం వినాల్సి వస్తుందో అన్న భయాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ. అప్పుడు డాక్టర్ మహేంద్ర అతడికి కొన్ని విషయాలు చెప్పాడు. జనాన్ని కలవరపరిచే ప్రమాదకరమైన సంచలనాత్మకమైన వ్యాఖ్యలు మన దేశంలో తరచుగా వినిపిస్తూ ఉంటాయి. అవి చేసేవి సామాన్యులు కాదు. వాళ్ళలో మేధావులు, ప్రజానాయకులు, న్యాయాధికారులు, సైన్య అధికారులు, సినీ ప్రముఖులు, కులమతాల పెద్దలు వగైరాలు ఉన్నారు. ఆ వ్యాఖ్యలు తమ స్థాయికి తగినవి కాదని వారికి తెలుసు, జనాలకి తెలుసు. అయినా వాటిని ఆపలేం. నిజానికి అదొక రకమైన పిచ్చి. వాళ్ళని సైకియాట్రిస్ట్కి చూపించి సరిచేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ చెత్త వ్యాఖ్యలకు ప్రాముఖ్యం లభిస్తోంది. మీడియాలో వాదోపవాదాలు మొదలవుతున్నాయి. పౌరుల్లో విద్వేషాలు రేపి పెంచుతున్నాయి. వాళ్ళని ఎవరూ పిచ్చివాళ్ళు అనకపోవటం ఈ దేశపు దౌర్భాగ్యం అన్నాడు మహేంద్ర. మీరు సరే, వాళ్ళకి సిస్టర్కి సంబంధం ఏమిటి అన్నాడు రవికిరణ్. మహేంద్ర మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు. మన చుట్టూ ఉన్నది స్వార్థపూరిత సమాజం. అలాంటి సమాజంలో మంచితనాన్ని నింపుకున్న అరుదైన అమ్మాయి సిస్టర్. కన్నవారికి ఆమె గర్వకారణం. ఆమె పూర్తి నార్మల్ అయినప్పటికీ బయట ప్రపంచానికి ఆమె మంచితనమే పిచ్చిలా కనిపిస్తోంది. బయటి వాళ్ళు నార్మల్గా మనిషిగా గుర్తించాలంటే సిస్టర్ ఆ మంచితనాన్ని వదులుకోవాలి. కానీ మంచిని వదిలితే ఆమె నిజంగా పిచ్చిదైపోతుంది. ఇది మన సమాజపు దురదృష్టం అన్నాడు మహేంద్ర. రవికిరణ్ అసంతృప్తిగా నిట్టూర్చాడు. తండ్రి కాబట్టి ఒక ఆయన చెప్పేది వినటానికి బాగుంది, ఇతరులకు చెప్తే ఎగతాళి చేస్తారు. విషయం అర్థమైంది, కానీ సమస్యకి పరిష్కారం దొరకలేదు అన్నాడు రవికిరణ్. కలవరపడద్దు, కొన్నాళ్ళు సిస్టర్కి కౌన్సిలింగ్ ఇస్తాను. మంచితనాన్ని నిలుపుకుంటూనే
అస్వాభావికం అనిపించని విధంగా మనుషులతో మసిలే లౌక్యం ఆమెకు నేర్పుతాను. చిన్నపిల్ల కాబట్టి తొందరగా గ్రహించగలుగుతుంది. ఆమెకు నచ్చజెప్పటం నాకు సులభం అన్నాడు మహేంద్ర. రవికిరణ్కి మనసు తేలిక పడింది. కౌన్సిలింగ్కి ఒప్పుకున్నాడు. మహేంద్ర సిస్టర్కి సుమారు 2 మాసాలు కౌన్సిలింగ్ ఇచ్చాడు. తర్వాత ఒకరోజు రవికిరణ్ని పిలిచి, మీ అమ్మాయి ఆలోచనలో వచ్చిన మార్పు నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. తనకు మంచితనమే కాదు, తెలివి కూడా పుష్కలంగా ఉంది. ఆమె అన్ని విధాలా పూర్తి నార్మల్ అని మరోసారి మీకు స్పష్టం చేస్తున్నాను. ఎప్పుడైనా ఆమె ప్రవర్తనలో మీకు తేడా కనిపిస్తే కనుక మనసులో కలవరపడకండి. మన సమాజంలో ప్రముఖులుగా చలామణి అయిపోతున్న వాళ్ళని గుర్తు చేసుకోండి. అప్పుడు ఆమె పూర్తి నార్మల్ అనే అనిపిస్తుంది మీకు. ఆమె ప్రవర్తనలో తేడా ఉందనిపించినా మీరు అనుమానించద్దు. తనలో తేడా ఉందని ఆమెను అనుకోనివ్వద్దు. చేతనైతే ఆమెను ప్రోత్సహించండి. ఇతరులు ఆమెను తప్పుపడితే వాళ్ళతో పాటు మీరు తప్పు పట్టద్దు. ఆమెను ఓదార్చండి. ఆమె వల్ల మీకు మంచి పేరే తప్ప చెడ్డ పేరు రాదని నాది హామీ అన్నాడు. రవికిరణ్ ఆ సలహాను భార్యకి చెప్పాడు. ఇద్దరూ ఆ సలహాను జీర్ణించుకున్నారు. కూతురిలో అస్వాభావిక లక్షణాలు కొన్ని ఉన్నట్టుగా వారికి తోచేది. అప్పుడు వాళ్ళు ఒక్కసారి దినపత్రిక మొదటి పేజీ చూసేవారు, లేదా ఏదో ఒక న్యూస్ ఛానల్ పెట్టి హెడ్లైన్స్ వినేవారు. అప్పుడు వాళ్ళకి పిచ్చి వాళ్ళు వార్తల్లో ఉన్నారు, మా ఇంట్లో కాదు అనిపించేది. తాము అనుకోవటమే కాదు, ఒక్కోసారి ఇతరులకి చెప్పేవారు. సైకియాట్రిస్ట్ సలహా వారికి బాగా ఉపయోగపడేది అని. రవికిరణ్ విషయానికి వస్తే అతను బాగా డబ్బున్న మనిషి. ఖర్చు పెడితే అందువల్ల ఏదో లాభం ఉండాలి, లేదా తన గొప్ప 10 మందికి తెలియాలి. ఆర్థికంగా తను ఎదగడానికి భార్య దుబారాతనం కూడా ఒక కారణమని అతనికి తెలుసు. అయినా ఆమెను అదుపు చేయడానికి అప్పుడప్పుడు మందలించడమో అసంతృప్తిని ప్రకటించడమో చేస్తూ ఉంటాడు. ఖర్చు విషయంలో ఆమె తన మాట లెక్క చేయదని తెలిసినా తన ప్రయత్నాలు మానడు. ఆ ప్రయత్నాల్లో చిత్తశుద్ధి లేదని కూడా అతనికి తెలుసు. నాకు ఖర్చు పిచ్చి, మీకు పొదుపు పిచ్చి అనేది సుగుణ. నాది పొదుపు పిచ్చి అయితే వృధా చేస్తుందని తెలిసి అమ్మాయికి డబ్బెందుకు ఇస్తాను అనేవాడు రవికిరణ్. అందుకే మీ పొదుపు ఒక పిచ్చి అన్నాను. నేను పెట్టే ఖర్చు నగల రూపంలోనో బట్టల రూపంలోనో ఏదో వస్తు రూపంలోనో మన ఇంట్లోనే కనపడుతూ ఉంటుంది. కానీ అమ్మాయి అలా కాదుగా. దానిది జాలిగుండె, మానవత్వం, మంచితనం. వాటిని ఉపయోగించి మాటలతో ఆదుకుంటే పర్వాలా, అడిగిన వాళ్ళకి డబ్బు ఇవ్వటం, దానికి మీరేమి అనకపోవటం పిచ్చిగాక దీన్ని ఏమంటారు అంటుంది సుగుణ. ఆ మాట నిజం. అతడు సిస్టర్నేమీ అనేవాడు కాదు. నమ్మి అందరికీ డబ్బు ఇవ్వటం తప్పని హెచ్చరిస్తూనే అడిగినప్పుడల్లా కూతురుకు డబ్బిచ్చేవాడు. ఖర్చులో మోతాదు మెంచకూడదని చెప్పినా ఏదో మాట వరుస కన్నట్టే ఉండేది. డాక్టర్ మహేంద్ర ఇచ్చిన సలహా మాత్రమే కాదు, కూతురు మంచితనమే తన అదృష్టానికి కారణమని అంతరాంతరాల్లో అతనికి బాగా నాటుకుపోవడం కూడా అందుకు కారణం. ఇంతకీ పిచ్చిదన్న పేరు తెచ్చుకున్నప్పటికీ సిస్టర్ అమాయకురాలేం కాదు. చిన్నప్పటి నుంచి పొందిన అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంది. వాటికి డాక్టర్ మహేంద్ర కౌన్సిలింగ్ జతపడింది. మంచితనాన్ని డబ్బుతో ముడిపెట్టకూడదని, డబ్బుతో ముడిపడిన స్నేహబంధం డబ్బుతోనే పోతుందని, డబ్బు మీద ఆశ స్వార్థాన్ని పెంచి అబద్ధాలకు, మోసాలకు, నేరాలకు దారితీస్తుందని ఆమె తెలుసుకుంది. తన మంచితనాన్ని డబ్బు అనే చట్టంలో మాత్రమే మిడిపోకుండా నియంత్రించుకుంది సిస్టర్. ఆర్థికంగా ఎవరికైనా సాయపడాల్సి వచ్చినప్పుడు అడిగిన వారు చెప్పింది గుడ్డిగా నమ్మేది కాదు. వాళ్ళ అవసరాలను అంచనా వేసి ఒక విద్యార్థినిగా తన స్థాయికి తగినట్టుగా సాయపడేది. తన ఖర్చుల వల్ల తండ్రి మనసు నొచ్చుకోకూడదని సాధారణంగా ఖర్చును మోతాదు మించనిచ్చేది కాదు. అయితే ఆమె హృదయం సున్నితం. తన చుట్టూ ఉన్న వేదనాభరిత ప్రపంచాన్ని చూసి అది స్పందిస్తుంది. ఆ వేదనను తొలగించాలంటే తన జీవితాన్ని పూర్తిగా దీనజన సేవకి అంకితం చేయాల్సి ఉంటుందని ఆమెకు తెలుసు. ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఆ పని చేశారని, అయినా ఆ వేదన అనంతమని కూడా ఆమెకు తెలుసు. సిస్టర్ ఆ మహానుభావులను అనుసరించాలనుకోవటం లేదు. తను దేవదూతో యోగినో కాదని ఆమెకు తెలుసు. తనలో మంచితనం ఉండొచ్చు, కానీ మనిషిగా తను సాధారణం, మామూలు మనిషిగా ముందు ఇంకా అనుభవించాల్సిన జీవితం ఎంతో ఉంది తనకి. రానున్న ఆ అనుభవాల్లో సరదాలున్నాయి, అభిరుచులున్నాయి, కోరికలున్నాయి, ఆశ ఉంది, స్వార్థం కూడా ఉంది. వాటిలో ఏదీ కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలన్న తపనలోంచి పుట్టిందే ఆమె మంచితనం. తన మానాన తను బ్రతుకుతూనే సాటివారికి చేతనైన సాయం చేయాలనుకునే ఆదర్శం ఆమెది. దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల తనను ఎవరైనా పిచ్చిది అనుకుంటే లెక్క చేయనటువంటి మనోబలం ఆమెకుంది. తండ్రి తనను అమితంగా ప్రేమిస్తున్నాడని ఆమెకు తెలుసు. అందుకని అతడికి అసంతృప్తి కలగని మేరకే పరోపకారానికి డబ్బు ఖర్చు పెడుతుంది. డబ్బు ఎక్కువ కావాలంటే తండ్రికి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తుంది. అతడు ఒప్పుకుంటేనే ముందడుగేస్తుంది, లేకపోతే తనే తగ్గిపోతుంది. పిచ్చిది అనుకుంటాడు తండ్రి. సిస్టర్కు కార్తీక్ అంటే చెప్పలేనంత ఇష్టం. వయసు పెరుగుతున్న కొద్దీ అది ప్రేమగా మారింది. తండ్రి కార్తీక్ని తనకు కానివాణ్ణి చేస్తే చాలా బాధపడింది ఆమె.
బావ లేకుండా తను బ్రతకలేనని ఎలాగోలా తండ్రికి నచ్చజెప్పమని తల్లిని బతిమాలింది. కానీ సుగుణకు కూడా కార్తీక్ సంబంధం ఇష్టం లేదు. అందుకని తను కార్తీక్ వ్యతిరేకంగా మాట్లాడింది. మీ నాన్న నీ మాట కాదనలేరు. నువ్వు కార్తీకే కావాలని పట్టుబడితే ఆయన నీ కోరిక తీర్చినా తీర్చొచ్చు, కానీ నా కూతురు నా మనసును అర్థం చేసుకోలేదని జీవితాంతం కుమిలిపోతారు అని చెప్పింది కూతురికి. తండ్రి మనసు నొచ్చుకుంటుందని స్ఫురించగానే సిస్టర్ మంచితనం త్యాగానికి పురిగొల్పింది. కార్తీక్ను మర్చిపోతానని తల్లికి చెప్పేసింది. పిచ్చిది అనుకుంది తల్లి. తన చుట్టూ ఉన్న వేదన తరచుగా సిస్టర్ను కదిలించేది. ఆ వేదన తన ఒక్కదాని వల్ల తీరేది కాదని సైకియాట్రిస్ట్ ఆమెకు చెప్పాడు. ఆ వేదన నుంచి మనసును మళ్లించుకోవాలని సలహా ఇచ్చాడు. అందుకు సంగీతం, సాహిత్యం, ఆటలు వగైరా ఇతర వ్యాపకాలు పెట్టుకోమని సూచించాడు. అలా ఆమె సంగీతం అభ్యసించింది, సాహిత్యం అధ్యయనం చేసింది, ఆటల్లో పాల్గొనేది. ఏం చేసినా మనసు పెట్టి చేయటం వల్ల ఆమె అన్నింటా రాణించేది. హై స్కూల్ బాలికల్లో ఆమె బ్యాడ్మింటన్ ఛాంపియన్, పాటల్లో ఆమెది ప్రథమ బహుమతి, వ్యాసరచన పోటీల్లో ఆమెది ద్వితీయ స్థానం. ఇలాంటి విశేషాలన్నీ ఆమె బావకు ఫోన్ చేసి చెప్పి పంచుకునేది. అతడు ముభావంగా విని ముక్తసరిగా అభినందించేవాడు. ఆమె నొచ్చుకునేది కాదు. అది తండ్రి సృష్టించిన దూరం అని గ్రహించి ఊరుకునేది. ఏదైనా విశేషం ఉంటే మళ్ళీ బావతో పంచుకునేందుకు వెనకాడేది కాదు. బావతో ఇంకా ఏమేమో పంచుకోవాలని ఉండేది సిస్టర్కి. ఎవరికీ చెప్పుకోలేని విషయాలు అతడికి చెప్పాలని ఉండేది ఆమెకి. కానీ సిస్టర్ తనకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడల్లా పిచ్చిది అనుకునేవాడు కార్తీక్. ఇక మేనమామ పెళ్లి ప్రపోజల్ తేవటం, దానికి తల్లి సానుకూలంగా స్పందించడం కార్తీక్ని మానసికంగా కొంత ఇబ్బందిలో పడేశాయి. అతడికి సిస్టర్ ఎంత మంచిదో తెలుసు. ఆమెకు తనంటే ఎంత అభిమానమో తెలుసు. సిస్టర్కు 10 ఏళ్ళు వచ్చేదాకా ఆమె సమక్షం ఎంతో మనోహరంగా ఉండేది అతడికి. మేనమామకి నడమంత్రపు సిరి రావటం, వచ్చి బుద్ధి మారటం వల్ల కానీ తామిద్దరికి పెళ్ళి అయిపోయినట్టే అనుకున్నాడు. మేనమామ తన కాదన్నా కూడా సిస్టర్ అతడితో ఎంతో ఆత్మీయంగా మాట్లాడేది. ప్రత్యేకించి చెప్పకపోయినా మనమిద్దరం కాబోయే భార్యాభర్తలమే అన్న ధీమా ఉండేది ఆమె మాటల్లో. ఆ ధీమాకు కారణం మాత్రం తెలిసేది కాదు. అందుకే సిస్టర్ను పిచ్చిది అనుకున్నా అతడి మనసులో ఏమోలో కలుక్కుమంటుంది. అయితే ఆమె మనుషుల్ని కరిచిందన్న విశేషం అతన్ని బాధపరిచింది. ఎంత మంచిదైనప్పటికీ ఆమెలో ఎక్కడో పిచ్చి లక్షణాలు ఉన్నాయని అతడికి లీలా మాత్రంగా అనిపించింది. ఆమెను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లిన విషయమూ తెలుసు. సైకియాట్రిస్ట్ ఆమె నార్మల్ అని చెప్పినట్టుగా మేనమామ తల్లికి చెప్పినట్టు తెలుసు. తల్లి ఆ మాట నమ్మిందని తెలిసినా తన ఆ విషయం ఎక్కువగా ఆలోచించలేదు. మేనమామ తల్లిని చిన్నబుచ్చాక మాత్రం ఆమెను పూర్తి పిచ్చిదానిగా ఊహించుకోసాగాడు. అతడు సిస్టర్ను భార్యగా ఊహించుకోవటం మానేసి చాలా కాలమే అయిపోయింది. అందువల్లనే గోదాను చూసినప్పుడు తొలి చూపుల్లోనే ప్రేమ పుట్టింది. ఆ వెంటనే గోదా అతడి మనసులో ప్రతిష్టం అయిపోయింది. కానీ ఇప్పుడు ఆమెను అక్కడి నుంచి తొలగించడం అతడి వల్ల కాదు. ఆ విషయం తల్లికి చెప్పాలి. ఎలా? భారతికి సంప్రదాయం పట్టింపు బాగా ఉంది. పెళ్ళి అవగానే మనవాళ్లేనా అంటుంది. పెళ్ళి అనగానే కట్న కానుకల ప్రస్తావన తెస్తుంది. రెండూ గోదా విషయంలో ఇబ్బందే. అయినా ఎలాగోలా ఇంట్లో ఈ విషయం చెబుదామనుకున్నాడు. ఈలోగా మామయ్య బాంబు పేల్చి తన ప్రయత్నాన్ని భగ్నం చేశాడు. ఇప్పుడు గోదాను పెళ్లి చేసుకుంటే తన వాళ్లతో తెగదెంపులు తప్పనిసరి. తన వాళ్లకు తోడుగా మామయ్య కూడా ఉంటాడు. వాళ్ళ బలం పెరిగిపోతుంది. అందుకని ఈ విషయం ముందుగా గోదాతో మాట్లాడాలి, తర్వాతనే ఇంట్లో చెప్పాలి. ఆ రోజు ఆఫీస్లో స్పెషల్ రూమ్లో అతడు గోదాకు తనకొచ్చిన సమస్య చెప్పాడు. ఇది నీ సమస్య, నువ్వే పరిష్కరించుకోవాలి అంది గోద. కార్తీక్ దెబ్బతిని అలాగన్నావేంటి? ఇది మన సమస్య అనుకుని నేను నీకు చెప్పాను అన్నాడు. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అందుకు నా తరపు నుంచి పరిష్కరించాల్సిన సమస్యలేం లేవు. ఉంటే వాటిని నేనే పరిష్కరించుకుంటాను. నీ తరపు నుంచే సమస్యలు ఉన్నాయంటున్నావు. అవి నాకు సమస్యలు ఎలా అవుతాయి అంది గోద. పెళ్లి చేసుకోవాలనుకున్నాక నా వాళ్ళు నీ వాళ్ళు కారా అన్నాడు కార్తీక్ మరింత అసంతృప్తిగా. కారు అంది గోద. అదేమిటి అలాగనేసావు అన్నాడు కార్తీక్ చిన్నబుచ్చుకుని. గోద వివరించింది. కార్తీక్ తల్లిదండ్రులకి పెళ్లి ఇష్టమైతే ఆమె ఇప్పుడే ఆ ఇంటి మనిషి అయ్యేది లేదు, కాలేదు కాబట్టి ఆమె ఆ ఇంటికి పరాయిదే. అలాంటి పరిస్థితుల్లో పెళ్ళయ్యాక కూడా ఆమె ఆ ఇంటికి పరాయిదిగానే ఉండిపోతుంది. ఇప్పుడు మీ వాళ్ళ దృష్టిలో నేను ఒక మోసగత్తెని, నిన్ను వల్ల వేసుకుని సొంతం చేసుకోవాలనుకుంటున్న మాయలాడిని. నేను వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళకి నా స్వార్థమే కనిపిస్తుంది. మీ వాళ్ళకి నా మీద అటువంటి భావాలన్నీ పోగొట్టాల్సిన బాధ్యత నీది. లేకపోతే పెళ్ళయ్యాక వాళ్ళు నిన్ను కూడా నావాడిగానే భావించడం మొదలెడతారు. అప్పుడు నువ్వు వాళ్ళకు పరాయివాడు అవుతావు అంది గోద. అలా ఎందుకు జరుగుతుంది? పెళ్ళయ్యాక నువ్వు మా ఇంటికి రావా అన్నాడు కార్తీక్.
నీ ఇల్లు నా ఇల్లు అవుతుంది కానీ మీ ఇల్లు నా ఇల్లు ఎలా అవుతుంది? గోదాలో కొత్త మనిషి కనిపిస్తోంది కార్తీక్కి. మా ఇల్లు మన ఇల్లు కాదా అన్నాడు కాస్త కోపంగా. మీ వాళ్ళు నన్ను ఆహ్వానిస్తే మీ ఇల్లు కూడా మన ఇల్లు అవుతుంది. వాళ్ళు నన్ను ఆహ్వానిస్తారా అంది గోద. ఆమె ఏమంటుందో అతడికి అర్థమవుతోంది, కానీ ఆమె అలా మాట్లాడటం అతనికి నచ్చటం లేదు. పెళ్ళయ్యాక గోద తన మంచితనంతో తనని తన వాళ్ళని ఒకటి చేస్తుందని అతడు ఆశిస్తున్నాడు. మా వాళ్ళు మనసు మార్చడానికి నువ్వే ఏదో చేయాలి అన్నాడు కార్తీక్ అర్థింపుగా. అతడికి తన మీద ఎంత ప్రేమ ఉందో ఆ అభ్యర్థనలోనే గ్రహించింది గోద. అంత ప్రేమను వదులుకోవటం తన జీవితంలో చారిత్రక తప్పిదం అవుతుందని ఆమెకు అనిపిస్తోంది. కానీ కనిపించిన తల్లిదండ్రులకు అతడు నచ్చ చెప్పాలి, కానీ వాళ్ళ ముక్కు మొహం ఎరగని తను ఏం చేయగలదు? ప్రేమకి పెళ్ళికి ఇంకో తేడా ఇప్పుడే తెలుస్తుంది నాకు అంది గోద చటుక్కున. కార్తీక్ అదేమిటని అడగలేదు, తనే చెప్తుంది కదా అని. ప్రేమ అనేది మగవాడి చొరవ నుంచి పుడుతుంది, పెళ్ళి అనేది ప్రేమించిన ఆడదానికి బాధ్యత అవుతుంది అంది గోద. ఆమె తనకేదో సలహా ఇస్తుందనుకుంటే వ్యంగ్యబాణాలు విసురుతోంది. కార్తీక్ నిరుత్సాహపడి, ఇన్నాళ్ల పరిచయంలో ఇదాను నన్ను అర్థం చేసుకున్నది అన్నాడు. గతంలో నా అనుభవాలు, ఓ మై గాడ్, నీతో ఇప్పటి పరిచయం గోపాల గోపాల ఒకే సినిమాకి 2 భాషలు అవి అంది గోద. ఆమె ఏం చెప్పాలనుకుందో అర్థం కాక కార్తీక్ అయోమయంగా చూశాడు ఆమె వంక. కంగారు పడకు, కాస్త వివరంగా చెప్తే అర్థమవుతుందిలే అంది గోద. గోదాని ఒక సినిమా హాల్ దగ్గర చూసి మనసు పారేసుకున్నాడు ఓ చరణ్. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చూపులకు తీసుకొచ్చాడు. అక్కడ తనతో ఏకాంతంగా మాట్లాడినప్పుడు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ చాలా ప్రేమ కబుర్లు చెప్పాడు. పెళ్లి కుదిరిపోయింది కాబోలనుకుంది తను, కానీ కట్నం దగ్గర పేచి వచ్చింది. ఆమె బాబాయి పైసా కట్నం ఇవ్వనన్నాడు, కానీ అతడి తండ్రి 2 లక్షలకు పైసా తగ్గనన్నాడు. పెళ్లి కుదరలేదు. ఆ తర్వాత చరణ్ నుంచి ఆమెకు ఫోన్ల మీద ఫోన్ల నిండా ప్రేమ వరదలై ప్రవహించింది. ఎలాగోలా మీ వాళ్ళని పెళ్లికి ఒప్పించు, ఓ పెళ్ళయ్యాక 2 లక్షలు మీ బాబాయికి బాకీగా తీర్చేస్తాను అంటాడు చరణ్. గోదా ఒప్పుకోలేదు. ఎలాగోలా 2 లక్షలు పోగేసి మీ నాన్నకిచ్చి పెళ్లికి ఒప్పించు, ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదని బదులిచ్చింది. చరణ్ గోదాను వదులుకున్నాడు. చరణ్తో ప్రేమ అనుభవం నాకు ఓ మై గాడ్ అనుకో. ఆ సినిమాని హిందీలో చూశాను. తర్వాత అదే సినిమా తెలుగులో రీమేక్ అయి గోపాలగా వచ్చింది. అది నీతో ప్రేమానుభవం, 2 ఒకటే. అయినా నా మనసు మీద ముద్రేసింది ఓ మై గాడ్ అనే అనుకోవాలి. చరణ్తో ప్రేమానుభవానికి నీతో ప్రేమానుభవం నాకు రీమేక్లా అనిపించింది. ఓ మై గాడ్ హిందీ పిక్చర్కి రీమేక్ అయిన గోపాలలాగా అన్నమాట. 2 ఒకటే అయినా నా మనసు మీద ముద్రేసింది ఒరిజినలే. నేను నిన్నేమంటం లేదు, ఒరిజినల్ని గుర్తు చేసుకుంటున్నాను అంది గోద. కార్తీక్ అనుకున్నదొకటి, జరుగుతున్నదొకటి. తను గోదాను ప్రేమించాడు. తమ పెళ్లికి ఆమె సలహా సహకారాలు కోరాడు. ఆమెకు తనలో నమ్మదగిన ప్రేమికుడు కనపడటం లేదు. తనను చూస్తే అంతకు మునుపు నమ్మించి మోసగించిన ప్రేమికుడు గుర్తుకొస్తున్నాడు. మరి ఆమె అనుభవం అలాంటిది, తనది వాటికి భిన్నంగా ఏమీ లేదు. అందుకే వేదాంతం చెప్తోంది, వ్యంగ్య బాణాలు విసురుతోంది. అర్థమైంది, నువ్వు నన్ను నమ్మటం లేదు, నా ప్రేమను చాలా క్యాజువల్గా తీసుకుంటున్నావు, నీకు నన్ను పెళ్లి చేసుకోవటం మీద ఆసక్తి లేదనుకుంటాను అన్నాడు అతను నీరసంగా. నా క్వాలిఫికేషన్ బీకామ్, అనుభవం శూన్యం, ఏమాత్రం అవకాశం లేదని తెలిసి గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనుకుంటూ ఇంటర్వ్యూకి వచ్చాను. సెలెక్ట్ అవుతానా అనుకున్న దానికి ఊహించని జీతంతో ఉద్యోగం ఇచ్చిన మంచి బాసు నువ్వు. నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు బాసనయ్యే అదృష్టం నన్ను వరిస్తుంది. నాకు నీ మీద ఆసక్తి లేకుండా ఎలా ఉంటుంది అంది గోద. కార్తీక్ మనసుకే కాదు అహానికి కొంత తృప్తి కలిగింది. మరి మన పెళ్లికి సహకరించవే అన్నాడు. కార్తీక్, ఎంతసేపు నన్ను సహకరించమంటే తప్ప ఇంతవరకు నువ్వు ఒక్కసారి మన గురించి మీ ఇంట్లో చెప్పావా అంది గోద. నిజమే, ఈ పాయింట్ అంతవరకు కార్తీక్కి స్ఫురించలేదు. సరే, ఈరోజే ఇంట్లో చెప్తాను, ఆ తర్వాత నాకు నీ సహకారం కావాలి అన్నాడు ఆమెతో. ఇక తను గోదాను ప్రేమించిన విషయం చెప్పగానే ఇంట్లో బాంబు పేలుతుందని కార్తీక్ భయం. అందుకని ఆఫీస్లో ఎండి గదిలో ఎన్నో రిహార్సల్స్ వేసుకున్నాడు. కాస్త ధైర్యం పుంజుకున్నాక ఆ రాత్రి భోజనాలు అయ్యాక తల్లిని తన గదిలోకి పిలిచాడు. నీకో విషయం చెప్పాలి, విన్నాక ఏం అనకూడదు అన్నాడు. భారతి అతడి వంక అదోలా చూసి, కొంపదీసి ఎవరినో ప్రేమించానన్నావు కదా అంది. మామూలుగా అయితే కాదని గునిసేవాడు. ఇప్పుడు తన ప్రేమ గురించి తల్లికి ఎలా చెప్పాలనుకుంటున్న కార్తీక్కి దారి దొరికింది. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అమ్మా, ఎలా కనిపెట్టేశావు అన్నాడు ఆశ్చర్యం నటిస్తూ. అతడి పొగడ్తకి భారతి గర్వపడలేదు. నిజానికి ఆమె యథాలాపంగా ఏదో అంది. కొడుకు నుంచి ఈ సమాధానాన్ని ఊహించలేదు.
కార్తీక్ అలా అన్నా కూడా ఆమెకు అపనమ్మకంగానే ఉంది. అయినా బయటపడకుండా ఎవరా అమ్మాయి ఏంటా కథ అంది, అక్కడికి అదేదో జోక్ అయినట్టు. ఆమె పేరు గోదాదేవి, అంతా గోదా అంటారు, మన కంపెనీలోనే పనిచేస్తోంది అన్నాడు కార్తీక్. పేరు కూడా చెప్పాక విషయాన్ని జోక్గా తీసుకోలేకపోయింది. అంది అంతకంటే అనడానికి మాటలు రాక. అయితే తల్లి తనను గోదా వివరాలు చెప్పమన్నట్టు అర్థం చేసుకున్నాడు కార్తీక్. రిహార్సల్స్ వృధా పోలేదు. తల్లికి ఎలా చెప్పాలనుకున్నా అలాగే చెప్పగలిగాడు. కొడుకు గోదా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ విషయం నిజమేనని భారత్కి రూఢి అయింది. కానీ ఆమె మ్రాన్ పడిపోలేదు. అతడు చెప్పింది శాంతంగా విని మనవాళ్ళు కాదన్నమాట అని నిట్టూర్చింది. కాకపోతే నువ్వు 2 చేతులా చాచి ఆహ్వానిస్తే పూర్తిగా మన మనిషి అయిపోతుంది. చాలా సంసారపక్షం అమ్మాయి అన్నాడు కార్తీక్. రోజులు ఎంతలా మారిపోయాయో. ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకోవటం కూడా సంసారపక్షం అనుకోవాల్సి వచ్చింది అంది భారతి అదోలాగా. అవునమ్మా, ఇది 21వ శతాబ్దం, మార్పులు సహజం అన్నాడు కార్తీక్. ఆ మాట విని భారతి నవ్వింది. ఆ నవ్వులో నవరత్నాలకు బదులుగా నవరసాలు ఉన్నాయి. అన్నీ వ్యంగ్యంతో రంగరించబడ్డాయి. నవ్వేవేంటమ్మా, ఇది 21వ శతాబ్దం అంటానికి ఎన్ని డౌట్స్ అన్నాడు కార్తీక్. గొంతులో ధైర్యం కంటే ఎక్కువగా తల్లి ఏమంటుందో అన్న భయం ఉంది. భారతి గొంతు సవరించుకుంది. 21వ శతాబ్దమో, నేను పుట్టింది 20వ శతాబ్దంలో. వచ్చే శతాబ్దానికి ఈ కులాలు మతాల పేర్లు పబ్లిక్లో వినపడకుండా పోతాయని అప్పట్లో కలలుగంటూ ఉండేవాళ్ళం. కానీ 21వ శతాబ్దంలో టీవీ పెట్టినా పేపర్ చదివినా కులం మతం తప్ప మరొక మాట వినిపించలా. మొన్న రియో ఒలింపిక్స్లో సింధు రజతం గెలుచుకుంటే ఆమె కులం ఏమిటని గూగుల్లో ఒకటే సెర్చి. అప్పట్లో కులం గురించి అడగటానికి చెప్పడానికి కాస్త జంకో సిగ్గో మొహమాటమో ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు కులాన్ని పేర్లకు తగిలించుకుంటున్నారు. కులమతాల పేరిట పార్టీలు పెడుతున్నారు. కులం పేరు చెప్పే నాయకులు ఓట్లు అడుగుతున్నారు. కులం పేరు చెప్పే సినిమా హీరోలకు అభిమానులు ఏర్పడుతున్నారు. మరి మతం సంగతికి చెప్పనే అక్కర్లేదు. కాస్త అసహనం మాట రాగానే సినిమా హీరోలు కూడా మతం ప్రసక్తి తేకుండా వదలరు. ఇక మీడియా కేసు చూస్తే రోజు కులమతాల హోరే అని మళ్ళీ నవ్వి, ఏదో వయసులో ఉన్న పిల్లల ఆకర్షణలో పడి ప్రేమించుకున్నప్పుడు తప్ప కులమతాలను నిరసించడం అనేది ఎక్కడుంది ఇప్పుడు అంది. టాపిక్ తనకు అనుకూలంగా నడవట్లేదని గ్రహించాడు కార్తీక్. గోదా నాకు చాలా నచ్చిందమ్మా, ఫోటో చూపించనా అన్నాడు మాట మారుస్తూ. భారతి ఆ మాట విననట్టు, మామయ్య ఫోన్ చేశాక నేను ఇంకా ఏ మాట చెప్పలేదురా, ప్రేమలు అవి అంటూ కుటుంబాలు విడిపోతున్న ఈ రోజుల్లో కొంచెం దూరమైన 2 కుటుంబాలని కలిపేలాగా మామయ్య ఫోన్ రావటం నాకెంతో సంతోషంగా అనిపించిందిరా అంది. కార్తీక్ ఆమె ధోరణి అర్థమవుతోంది. అందుకని తను ఆ మాట విననట్టుగా నటిస్తూ గోదా ఫోటో చూస్తావా అమ్మ అన్నాడు. అన్నట్టు మామయ్య సిస్టర్ది లేటెస్ట్ ఫోటో పంపించాడు రా, ఏ మేకప్ లేకుండా సినిమా హీరోయిన్ల కంటే చాలా బాగుంది, నా మొబైల్లో ఉన్నట్టుంది, చూపిస్తానాగు అంది. కార్తీక్ ఏమనాలో తెలియలా. తల్లికి గోదా సంబంధం ఏమాత్రం ఇష్టం లేదని మాత్రం అర్థమైపోయింది. ఏంటమ్మా, నేను గోదా గురించి చెప్తే నువ్వు ఆ పిచ్చిదాని గురించి చెప్తావు అన్నాడు గొంతులో చిరాకు ధ్వనించకుండా జాగ్రత్త పడుతూ. సిస్టర్ పిచ్చిదా, అది పిచ్చిదేంట్రా, దాని పిచ్చిదన్నోళ్ళు పిచ్చోళ్ళు అంది భారతి. పోనీలే, పిచ్చిది కాదు, అయినా అది పిచ్చిదైతే నాకేంటి, కాకపోతే నాకేంటి, నాకు అదంటే ఇష్టం లేదు అన్నాడు కార్తీక్ తన మనోగతాన్ని స్పష్టం చేస్తూ. ఒక విధంగా నువ్వు రైటే, అది పిచ్చిదే, దానికి నువ్వంటే పిచ్చి, నేనంటే పిచ్చి, మనము మన కుటుంబం అంటే పిచ్చి. ఈ రోజుల్లో అలాంటి పిచ్చి పిల్లని చేసుకోవడానికి నీలాంటి వాడు పెట్టి పుట్టాలి అంది భారతి. ఆ విషయం మనం అనుకుంటే సరిపోతుందా, వాళ్ళు అనుకోవాలి. కొన్నాళ్ల క్రితం మనని ఎందుకో పనికిరాని వాళ్ళ కింద తీసి పారేశారు. మనకు సిగ్గంటూ ఉంటే వాళ్ళు అప్పుడు అన్న మాటలకు మళ్ళీ వాళ్ళ మొహం కూడా చూడకూడదు అన్నాడు కార్తీక్. అవన్నీ మళ్ళీ తవ్వనక్కర్లేదని ఎప్పుడో చెప్పానుగా. మామయ్యకి అప్పుడు ఏదో దెయ్యం పోనింది ఏదో అన్నాడు. ఇప్పుడు ఆ దెయ్యం వదిలింది, మళ్ళీ మారాడు. అయినా నా తమ్ముడు ఎప్పుడూ నిన్నేమనలేదు. అన్నదేదో నన్నే అన్నాడు. అది నాకు వాడికి మధ్య ఉన్న సంబంధం, ఇక నువ్వు దాని గురించి మాట్లాడద్దు అంది భారతి. మావయ్య సంగతి నాకు తెలియదా, సిస్టర్ విషయంలో ఏదో తేడా వచ్చి ఉంటుంది, దానికి సంబంధాలు కుదరటం కష్టం అయిపోయి ఏ దారి లేక నువ్వు ఒక వెర్రి బాగులదానివి కదా, ఇట్టే బుట్టలో వేసుకోవచ్చని మళ్ళీ నీ దగ్గరకు వచ్చాడు. మారడం అంటే అది అన్నాడు కార్తీక్. నువ్వు అలా అనుకున్నావా? ఇప్పటికీ నా మేనకోడల కోసం సంబంధాలు క్యూ కడుతున్నాయి, నీకు ఆ విషయం తెలుసా? కొన్ని అమెరికావి, కొన్ని సిఈఓలవి, అన్నీ మనకంటే పై స్థాయివే అంది భారతి. చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళకి చెప్పమని ఈ మాటలు. చాలా బాగుంది ఆయన చెప్పటం, నువ్వు నమ్మటం అన్నాడు కార్తీక్ ఏసడింపుగా. పిల్లకేమైనా కన్నొంకరా కాలొంకరా, రూపానికి గుణాలకి కూడా బంగారం. అలాంటప్పుడు మరి మన దగ్గరికి ఎందుకు వచ్చాట?
ఎందుకంటే సిస్టర్ నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని భీష్మించి కూర్చుందట. నీకు తెలుసుగా మావయ్య దాని మాట కాదనలేడు అంది భారతి. అదే ఆ మాట ఈనాడే చెప్పిందా? చిన్నప్పటి నుంచి చెప్తానే ఉంది. ఉన్నట్టుండి వాళ్ళ ఇంట్లో దాని మాటకు అంత విలువెందుకు వచ్చిందట అన్నాడు కార్తీక్. నీ ప్రశ్నకు సమాధానం మావయ్య ఇచ్చిన ఈ మెయిల్లో దొరుకుతుంది, చదువుతావా అంది భారతి. కార్తీక్ అంతగా ఆసక్తి చూపలేదు. అయినా సిస్టర్ నాకు కొత్త, నేను సిస్టర్ కొత్త, ఏమైనా ఉంటే బావా ఇది సంగతి అని తనే నాకోసారి చెప్పచ్చుగా అని తడబడ్డాడు కార్తీక్. సిస్టర్ తనకి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు తనతో పంచుకోవటం, ఇంకా ఏదో చెప్పాలనుకుంటే తన ఆమెను నిరుత్సాహపరచడం గుర్తుకొచ్చింది. తండ్రి చాటు బిడ్డ, పద్ధతి మనిషి ఏం చేసినా మావయ్య ద్వారానే చెప్పిస్తుంది. ముందు నువ్వు మావయ్య పంపిన ఈమెయిల్ చదివి తీరాల్సిందే అంది భారతి. ఆ చదవాలన్న కుతూహలం కార్తీక్ లేదు. తనే తల్లికి గోదా గురించి ఇంకా చెప్పాలనుంది. కానీ భారతి వినే మూడ్లో లేదు. ఆమె వినాలి అంటే తను మావయ్య పంపిన మెయిల్ చదవక తప్పదు అని గ్రహించాడు అతను. ఇక అయిష్టంగానే మొదలెట్టినా ఒకసారి మొదలెట్టాక చాలా ఆసక్తికరంగా ఉండటంతో మొత్తం 3 అటాచ్మెంట్స్తో సహా ఆ మెయిల్ శ్రద్ధగా చదివాడు కార్తీక్. సిస్టర్లో ఏం మార్పు లేదు. తనకి నేనంటే ఇంకా పిచ్చి ప్రేమ అనుకున్నాడు అతను. కానీ ఇప్పుడు అతడి మనసును గోదా పూర్తిగా ఆక్రమించి ఉండటం వల్ల ఆ పిచ్చి ప్రేమలో ప్రేమ కంటే పిచ్చి మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఏమనిపిస్తోంది నీకు సిస్టర్ గురించి అడిగింది భారతి. తను నార్మల్ కాదమ్మా, తన ఆలోచనలో ఏదో తేడా ఉంది. నా వరకు అయితే తను పిచ్చిదనుకుందుకు వేరే ఉదాహరణలు అక్కర్లా, ఈ మెయిల్ చాలు అన్నాడు కార్తీక్. అర్థమైందిలే, నువ్వు ముందు ఈ నిర్ణయానికి వచ్చి తర్వాత మెయిల్ చదివినట్టున్నావు అంది భారతి నిరుత్సాహంగా. అమ్మ, నిన్ను నేను ఇప్పుడు ఒకటి అడగచ్చా అన్నాడు కార్తీక్. నిన్ను కాదనుకున్న తమ్ముడిని అర్థం చేసుకున్నావు, అందరూ పిచ్చిదంటున్న మేనకోడల్ని అర్థం చేసుకున్నావు, అందరూ మెచ్చే నీ కన్న కొడుకుని ఎందుకమ్మా అర్థం చేసుకోవు అన్నాడు కార్తీక్ బాధగా. గొంతులోని ఆ బాధను భారతి గుర్తించింది. అర్థం చేసుకోకపోవటానికి ఇప్పుడు ఏం జరిగింది? ఏమిటి నీ బాధ, ముందే చెప్పు అంది. చిన్నప్పటి నుంచి సిస్టర్ నా భార్య అన్నారు, కామోస్ అనుకున్నాను. నాకు 20 ఏళ్ళు వచ్చేసరికి మామయ్య ఖచ్చితంగా చెప్పేశాడు సిస్టర్ నాకు ఇవ్వటం కుదరదు అని. సరేనని దాన్ని బుర్రలోంచి చెరిపేశాను. ఆ స్థానంలో ఇప్పుడు గోదాను ప్రతిష్ఠించాను. ఎంతలా అంటే గోదా ఇప్పుడు మానసికంగా నా భార్య. తన కోసం నేను అయిన వాళ్ళందరినీ వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. అలాంటిది మళ్ళీ ఇప్పుడు మామయ్య వచ్చే సిస్టర్ నిన్ను తప్ప ఎవరినీ చేసుకోదట. కాబట్టి నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఒప్పుకుంటానా? ఒప్పుకుంటే గోదా ఏమైపోతుంది అన్నాడు కార్తీక్. అడ్డాలనాడు బిడ్డలు కానీ గెడ్డాలనాడు కాదు. గోదా కోసం తల్లిదండ్రులు కూడా కాదనుకునే స్థాయికి వచ్చినట్టుగా కొడుకు సూచించాడని భారతికి అర్థమై మనస్సు చిబుక్కుమంది. అయినా దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మరి మన సిస్టర్ ఏమైపోతుంది? మధ్యలో మామయ్య మాట తూలాడు, కానీ అది ఎప్పుడూ ఒక్క మాట మీదే ఉంది. ఆ విషయం నీకు తెలుసు అంది. నువ్వు మన సిస్టర్ అన్నావు కానీ నాకు సంబంధించి అది మామయ్య కూతురు. మామయ్య వద్దంటే దానికి మనం పరాయి వాళ్ళమే. దానికి ఏమైనా సమస్య వస్తే పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మామయ్యది, మనది కాదు అన్నాడు కార్తీక్. భారతి కొడుకుని ఆశ్చర్యంగా చూసింది. తనతో కార్తీక్ ఇదివరకు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. సిస్టర్తో తనకేం సంబంధం లేదంటున్నాడు. గోదా కోసం కన్నవారికే దూరం అవుతానంటున్నాడు. ఏం మంత్రం వేసింది ఆ పిల్ల? నేను ఒకసారి గోదాతో మాట్లాడచ్చా అంది భారతి. తనను అర్థం చేసుకుందుకైతే ఓకే, కానీ మా ఇంట్లో చిచ్చు పెట్టడం న్యాయమా? మావాడు తప్ప నీకెవరు దొరకలేదా? వగైరా వగైరా మాట్లాడటానికైతే వేస్ట్ అమ్మా. భారతి మళ్ళీ దెబ్బతింది. నా గురించి, నా సంస్కారం గురించి నువ్వేమనుకుంటున్నావురా అంది. మరి తనతో నువ్వేం మాట్లాడదాం అనుకుంటున్నావో చెప్పు అన్నాడు కార్తీక్. నీకు చెప్పే మాట అయితే తన కలుసుకోవటం ఎందుకు, నిన్నే చెప్పమంటే సరిపోతుందిగా అంది భారతి విసురుగా. సరే అమ్మా, ఎక్కడో ఎప్పుడో చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు కార్తీక్. రేపు 10 గంటలకి మన ఇంట్లో. అప్పుడైతే ఇంట్లో నేను ఒక్కతనే ఉంటాను. ఆఫీసులో పర్మిషన్ ఇచ్చి పంపు అంది భారతి. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, ప్రేమించమని గోదా నన్ను అడగలేదు, నేనే తనని అడిగాను అన్నాడు కార్తీక్. ఇక మర్నాడు ఉదయం 10 గంటలు కాలింగ్ బెల్ మోగ్గానే భారతి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అందమైన అమ్మాయి, బాపు బొమ్మ, 2 జళ్ల సీత, అచ్చ తెలుగు అమ్మాయి. నా పేరు గోదా అందామె. అప్రతిభురాలై ఆమెను చూసి ఒక్క క్షణం అలాగే నిలబడిపోయిన భారతి ఎంపికలో కార్తీక్ తప్పు లేదు. మనవాళ్ళు కాదన్న శంక తప్పితే ఈ రోజుల్లో ఇలా ఉండే కోడలు దొరకటం కష్టం అనుకుంది మనసులో. లోపలికి రామ్మా అని చిన్నపిల్లవని నువ్వు అనేశాను అనొచ్చా అంది పైకి. అది సంస్కారమో వ్యంగ్యమో అర్థం కాకపోయినా సంస్కారమే ఏంటుంది లేని సరిపెట్టుకుని మీ అబ్బాయే నన్ను నువ్వు అంటాడు, అతడి తల్లి మీరు అంది గోదా. భారతి పక్కకు తప్పుకుంది.
ముందు గోదా వెనక భారతి లోపలికెళ్ళారు. మంచినీళ్ళు కావాలేమో అని అడిగింది భారతి. గోదా వద్దంది. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. మావాడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు అంది భారతి సంభాషణకు ఉపక్రమిస్తూ. మీతో చెప్పినట్టు తను నాకు చెప్పాడు అంది గోదా. నీతో పెళ్ళికి మేము ఒప్పుకోనంటే మమ్మల్నే వదులుకుంటానని చెప్పాడు. అది నీకు చెప్పాడా అంది భారతి. గోదా ముఖంలో చిన్న మెరుపు, ఆ వెంటనే ఆశ్చర్యం. లేదన్నట్టుగా అడ్డంగా తలుగుపింది. భారతి కూడా ఆశ్చర్యపడింది. కొడుకు చెప్పే ఉంటాడనుకుని అనవసరంగా నోరు జారలేదు కదా అని శంకించింది. ఈరోజు కాకపోతే రేపైనా చెప్పకపోడుగా, ముందు మనం బయటపడటమే మంచిదనుకుని సమాధానపడింది. ఈ రోజుల్లో నీకులాగా పరికిణి ఓణీలు వేసుకునేవాళ్ళు అరుదు. ఇక్కడికి వస్తున్నానని వేసుకున్నావా అంది భారతి. సాధారణంగా నేను 2 రోజులకు ఒకసారి డ్రెస్ మార్చుకుంటాను. నిన్న ఆఫీస్కి ఈ డ్రెస్లోనే వెళ్ళాను అంది గోదా. సమాధానాలు భలే చెప్తోందే. కార్తీక్ని ఇలాంటి మాటలతోనే ఇంప్రెస్ చేసి ఉంటుంది. చాలా తెలివైన పిల్ల అనుకుంది భారతి. కార్తీక్ చెప్పిన ప్రకారం మీ ప్రేమ కథలో నీ పాత్ర ఏమీ లేదు. వాడే నిన్ను ప్రేమించాడు. వాడి ప్రేమను నువ్వు అంగీకరించావు, అవునా అంది భారతి. ఇలాంటి సంభాషణ ఊహించలేదు గోదా. భారతి తనను నిందిస్తుందనో నిరసిస్తుందనో అనుకుంది. ఆమె తనతో ఒక స్నేహితురాల్లా మాట్లాడుతోంది. అలా చెప్పటం కార్తీక్ సంస్కారం అంది గోదా. అంటే నువ్వే వాడిని ప్రేమించి ఆ విషయం ముందు చెప్పావా అంది భారతి. అబ్బే అది కాదండి, ఉన్న మాటను ఉన్నట్టు కన్నవారికి చెప్పటం గొప్ప సంస్కారం అంది గోదా. వాడు నిన్ను ప్రేమించానని చెప్పాడు, నువ్వు ఒప్పుకున్నావు. మరి మావాడి గురించి నీకేం తెలుసు అంది భారతి. నేనొక మామూలు ఉద్యోగిని. కార్తీక్ మా కంపెనీకి బాస్. అతడి మాటల్లో సంస్కారం, అతడి చేతుల్లో మంచితనం అంతే నాకు తెలుసు అంది గోదా. అంతకుముందు కార్తీక్ ఎవరినైనా ప్రేమించాడేమో తెలుసుకోలేదా? గోదా ఉలిక్కి పడింది. ఏమిటి ఈమె ఉద్దేశం అనుకుంది. అతడు నా గురించి ఏమీ అడగలేదు. ఆ సంస్కారానికి ధీటుగా ఉండాలని నేను కూడా తననేమీ అడగలేదు అంది. అంటే వాడికిలాగే నీకు ఓ ప్రేమ కథ ఉందా అంది భారతి. కార్తీక్కి ఏదో ప్రేమ కథ ఉందా? అది తనకు చెప్పాలని తాపత్రయపడుతోందా? గోదా తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి, నాకు తల్లిదండ్రులు లేరు, బాబాయ్ నన్ను చేరదీశాడు, ఆయన సంపాదన అంతంత మాత్రం, మేం పేదవాళ్ళమనే చెప్పాలి, నన్ను ఎవరు ప్రేమిస్తారు, నాకు పెళ్లి చూపులే ప్రేమ కథలు, ఒక్కో పెళ్లి చూపులు ఒక్కో అవమానం, అవన్నీ కార్తీక్ తెలుసు అంది గోదా. భారతికి మనస్సు చివుక్కుమంది. మధ్యతరగతి ఆడపిల్లకి పెళ్లి చూపుల్లో ఎదురయ్యే అవమానాలు ఆమెకు తెలియనివి కావు. సారీ అంది భారతి అప్రయత్నంగా. అయ్యో అందులో సారీకేముంది, మీరు అడిగారని చెప్పానంతే అంది గోదా. కార్తీక్ ప్రేమ కథ గురించి అడగమే అనుకుంది భారతి మనసులో. అడక్కపోయినా తనే చెప్పాలనుకుని, నా తమ్ముడు రవికిరణ్ కూతురు సిస్ట, అది పుట్టినప్పుడే కార్తీక్ పెళ్ళాం అన్నారు. ఆ మాటే వింటూ నిజమనుకుంటూ పెరిగింది అది. దానికి వయసు వచ్చే సమయానికి 2 కుటుంబాల మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చాయి. పెళ్లి మాటలు ఆగిపోయాయి. మా తమ్ముడు దానికి వేరే సంబంధాలు చుట్టం మొదలెట్టాడు. ఆ సందర్భంలో తమ్ముడికి తెలిసింది, తన మాట కాదని లేక ఏం అంటం లేదు కానీ కూతురు గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయని. కూతురంటే వాడికి ప్రాణమే. తను దిగొచ్చి సిస్టర్ను కార్తీక్ చేసుకోమంటూ మా ఇంటికొచ్చి ప్రాధేయపడ్డాడు అంది భారతి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు అంది గోదా. ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉండాలి. సిస్ట కార్తీక్ని ప్రేమించింది, నువ్వు కార్తీక్ని ప్రేమించలేదు. ఆమె ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా గోదా మధ్యలో కలగజేసుకుని, నేను కార్తీక్ ప్రేమించలేదని మీకెవరు చెప్పారు అని అడిగింది. ఇందాక నువ్వే చెప్పావు అంది భారతి. మీకు అలా అర్థమైతే సారీ అండి అని ఏమేదో చెప్పబోతే, అండి ఎందుకు ఆంటీ అనొచ్చు అంది భారతి. పేదవాళ్ళం, పెళ్ళయ్యేదాకా ఎవరితోనూ వరుసలు కలిపి మాట్లాడకమ్మా, అపార్థం చేసుకుంటారు అంటాడు మా బాబాయ్ అంది గోదా వెంటనే. భారత్కి చెల్లుమంది. పోనీ కార్తీక్ నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పినప్పుడు నువ్వు తనను ప్రేమించడం లేదు కదూ అంది భారతి మళ్ళీ విషయానికి వస్తూ. నిజం చెప్తున్నాను, నాకు నిజంగా ప్రేమ అంటే తెలియదండి, పెళ్ళంటే తెలుసు, అదే తనకి చెప్పానండి. అయితే అప్పుడు కార్తీక్ పెళ్లి చేసుకుందామని అన్నాడండి. సరేనన్నాను. ఎందుకని? పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగాను. నాకు పేదరికం అంటే భయము యావగింపు లేవు. కానీ నన్ను పేదరికం నుంచి బయటపడేయాలని మా బాబాయ్ తపన. అందుకున్న ఒకే ఒక మార్గం పెళ్ళి అనుకుంటాడు ఆయన. కానీ ఆ పెళ్ళి జరిగే మార్గం తెలియక సతమతమవుతున్నాడు. ఈలోగా నేను ఉద్యోగాల వేటలో పడ్డాను. అనుకోకుండా మీ అబ్బాయి కార్తీక్ పరిచయం అయింది. తను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈ పెళ్లి జరిగితే నా జాతకం మారిపోతుందని తెలుసు. అందుకే వెంటనే ఒప్పుకున్నాను. ఆమె మాటలో వ్యంగ్యం లేదు, నిజాయితీ ఉంది. అది గ్రహించింది భారతి.
నువ్వు నీ జాతకం మారిపోవాలని పెళ్లి కోపుకున్నావు, కానీ సిస్టర్ కార్తీక్ మీద ప్రేమతో పెళ్లి చేసుకుంటానంటోంది. కార్తీక్ ఎవరిని పెళ్లి చేసుకోవాలంటావు? విషయానికి వచ్చింది భారతి. అయ్యో, అది నేను ఎలా చెప్తాను, కార్తీక్ చెప్పాలి. పోనీ కార్తీక్ నీ దగ్గరికి వచ్చి ఇంతవరకు జరిగిన దానికి సారీ చెప్పి తను సిస్టర్ను పెళ్ళాడతాడని అన్నాడనుకో, అప్సెట్ అవుతావా? నా అభిప్రాయంలో అయితే అప్సెట్ అవ్వకూడదు, ఎందుకంటే నీకు కార్తీక్ మీద ప్రేమ లేదు. పెళ్లి చూపుల్లో ఒక వరుడు కాదంటే ఇంకో వరుడు కోసం ఎదురు చూసినట్టుగా సర్దుకుపోతావు, అవునా? అంది భారతి. ఆమె చాలా తెలివిగా తనను ట్రాప్ చేస్తోందని గ్రహించింది గోదా. భారతి చెప్పింది శ్రద్ధగా విని, లేదండి, బాగా అప్సెట్ అవుతాను. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే ఉన్న ఉద్యోగమే ఊడిపోయిన ఫీలింగ్ భరించడం కష్టం కదా అంది. నీకు ఉద్యోగం కూడదనుకో, ప్రమోషన్ కూడా వస్తుందనుకో, అప్పుడు అంది భారతి. ప్రమోషన్ అంటే నాకు పెళ్ళేనండి, అది జరగకపోతే నా మనసు తట్టుకోలేదండి. ఎందుకంటే ఈ విషయమే నాకు నేనుగా ఏ ప్రయత్నం చేయకపోయినా వెతుక్కుంటూ అవకాశం వచ్చిందండి. ఇప్పుడు తేడా జరిగితే అని ఆమె ఏదో అనబోయింది. భారతి ఆమె కళ్ళల్లో నీళ్లు చూసింది. అంతకు మించిన నీళ్లు గొంతులో ఉన్నాయని, మాటలు వాటిలో మూలిగిపోయి బయటికి రాలేకపోతున్నాయని గ్రహించింది. ఆమె లేచి వెళ్ళి గోదా పక్కన కూర్చుంది, భుజం మీద చెయ్యేసింది. నేనేదో సినిమాలో విలన్లా మాట్లాడుతున్నాను అనుకోకు. పెళ్ళి సినిమా కథ కాదు, అందుకనే నీకు ఈ పరిస్థితి వివరించి చెప్తున్నాను అంతే. అప్సెట్ అవ్వకుండా జాగ్రత్తగా వినే ముందు ఒక మాట ఇస్తున్నాను. నేను ఈ పెళ్ళి చెడగొట్టను, కానీ ఈ పెళ్ళి చెడిపోయే అవకాశం ఉందని మాత్రం హెచ్చరిస్తున్నాను అంది. గోదా తేరుకుంది. ఎవరో చెడగొట్టకుండా ఈ పెళ్ళి ఎలా చెడిపోతుంది అంది. మహేష్ బాబు ఆగడు సినిమా ఫెయిల్ అయింది. ప్యారిస్ లాంటి యూరోపియన్ మహానగరంలో ఉగ్రవాదుల బాంబులు పేలాయి. ఎదురు లేదనుకుంటున్న మోదీ నాయకత్వంలో బీహార్లో బీజేపీ కూటమి చిత్తయిపోయింది. రియో ఒలింపిక్స్ ఫైనల్లో మారిన్ మీద మొదటి సెట్టు నెగ్గిన సింధు తర్వాత 2 సెట్లు ఓడిపోయింది. ఏది ఎందుకు ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు, కానీ కారణాలు అన్వేషించవచ్చు. నీకు ఈ పెళ్లి చెడిపోవటానికి ఉన్న కారణాలు కొన్ని చెప్తాను అంది భారతి. చెప్పేది తన పెళ్లి విషయం కాకపోతే ఆమె మాటలు వినటానికి చాలా గొప్పగా ఉన్నాయి గోదాకి. భారతి చెప్పేది శ్రద్ధగా వింటోంది గోదా. సిస్టర్ పుట్టినప్పుడే కార్తీక్ భార్య అన్నారు. కార్తీక్ కూడా అలాగే అనుకున్నాడు. మేనమామ తనను చిన్నబుచ్చాడని దూరం పెట్టినా కార్తీక్ మనసులో సిస్టర్ పట్ల ప్రేమ ఉంది. ఇప్పుడు మేనమామ లొంగి రాగానే అతడి మనసులో మదన మొదలవుతోంది. సిస్టర్ కార్తీక్ని త్రికరణ శుద్ధిగా ప్రేమించింది. తనే జీవితం అనుకుంటోంది. ఆమె ప్రేమ బలమైంది. ఆ ప్రేమ బలంతో తండ్రిని మార్చింది. కార్తీక్ని మార్చగలదు. రవికిరణ్కి బాగా డబ్బుంది. కూతురుపై అనంతమైన ప్రేమ ఉంది. ప్రేమకు డబ్బు కలిస్తే ఆ రెంటితో ఏమైనా సాధించగల అవకాశం ఉంది. కార్తీక్ సందిగ్ధం గనక మొదలైతే అమ్మ, నాన్న, మేనమామ, సిస్టర్ ఒకవైపు, గోదా ఒక్కతి ఒకవైపు అయిపోతారు. వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే మొగ్గు ఎటువైపు ఉంటుందో ఊహించడం కష్టం కాదు. అంతా విని, ఇది సినిమా కథలాగే ఉంది నాకు. ప్రేమ విషయంలో ఒక పేద పిల్లకి భాగ్యవతుల పిల్లకి జరిగే పోరాటంలా ఉంది మీ విశ్లేషణ అంది. నాకు అలా అనిపించడం లేదు. ఇది ప్రేమకి అవకాశానికి మధ్య సంఘర్షణ అనుకుంటున్నాను నేను అంది భారతి. అవకాశమా అంటే? అది గోదా అర్థం కానట్టు అంది. నీకు ఇప్పటికీ చాలా పెళ్లి చూపులు అయి ఉంటాయి. ఉదాహరణకు ఒక 6 అనుకుందాం. పెళ్లి చూపులు అనగానే ఆడపిల్లకు వరుడు మీద ఆశ ఉంటుంది. అతడి గురించి కలలు కంటుంది. ఆ సంబంధం చెడిపోతే రెండో వరుణి గురించి కలలు. ఒక్కో పెళ్లి చూపుకి ఒక్కొక్క వరుడు గురించి కలల కన్నా ఆడపిల్ల ఏ వరుణ్ణి ప్రేమించింది అనుకుందుకు లేదు. భార్యాస్థానం పొందే అవకాశానికి ఎదురు చూస్తోంది అంతే. ఎవరు ఒప్పుకుంటే వారిని సంతోషంగా పెళ్లి చేసుకుంటుంది. కార్తీక్తో నీకు 7వ పెళ్లి చూపులు అనుకో. ఇంట్లో బదులు ఆఫీసులో అయ్యావనుకో. కొంతకాలంగా ఓకే అనిపించినా చివరికి కుదరలేదనుకో. ఈ అవకాశం కూడా తప్పిపోయిందని ఓసారి బాధపడి 8వ పెళ్లి చూపులకు ఎదురు చూడటం రొటీన్లో భాగం అన్నమాట. సిస్టర్ సంగతి అలా కాదు. ఆమె కార్తీక్ను మాత్రమే ప్రేమించింది. ఒకసారి పెళ్లి చూపుల దాకా వచ్చినా ఆ పెళ్లి చెడగొట్టాలనుకుంది తప్ప ఆ వరుడు తనవాడవుతాడని కలగనలేదు. ఒక్క మాటలు చెప్పాలంటే సిస్టర్ అనాముక్త మాల్యద, నువ్వు ఆముక్త మాల్యదవి అన్నట్టు నీ పేరు గోదాదేవి కదూ అంది భారతి. ఆమె ఏమిటి, ఈ దేశంలో ప్రతి మధ్యతరగతి ఆడపిల్ల ఓ గోదాదేవి. గోదాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఓణితో తుడుచుకుందామె. మనసుకు కష్టంగా అనిపించిందా అంది భారతి. గోదా తల అడ్డంగా ఊపి, మీరు చెప్పినవన్నీ నిజాలే, అందుకే నిష్ఠూరంగా ఉన్నాయి అంది. ఐఎమ్ సారీ అంది భారతి. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. దయించి కార్తీక్ను వదులుకోమని మాత్రం చెప్పకండి అంది గోదా.
నీతో మాట్లాడతానన్నప్పుడు మా కార్తీక్ కూడా నా నుంచి మాట తీసుకున్నాడు. గోదాతో ఏం మాట్లాడినా మా పెళ్లికి వ్యతిరేకంగా మాత్రం మాట్లాడొద్దని. నువ్వు ఇంటికెళ్ళి ఆలోచిస్తే తెలుస్తుంది నేను కార్తీక్కి ఇచ్చిన మాట తప్పలేదని అంది భారతి. ప్రస్తుతానికి నాకు అలా అనిపించలేదు అంది గోద. ఆమె గొంతులో కొంచెం ఉక్రోషం. చూడమ్మా, మనం చదువుకున్న వాళ్ళం, మన దేశపు రాజకీయవాదుల్లా ఆలోచించకూడదు. అమెరికాలో చూడు, 2008లో డెమోక్రటిక్ పార్టీ నామినేషన్కి బారాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ పోటీ పడ్డారు. ఒకరినొకరు విమర్శించుకున్నారు. చివరికి ఒబామా నెగ్గాడు, క్లింటన్ తగ్గింది. ఒబామా ప్రెసిడెంట్ అయినందుకు కోపగించి వేరుకుంపటి పెట్టలేదు క్లింటన్. ఓడిందని ఒబామా ఆమెను గేలీ చేయలేదు. ఆమెకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవీ బాధ్యతను అప్పగించాడు. ఇక్కడ మన విషయము అంతే. కార్తీక్ విషయంలో నా మేనకోడలు ప్రత్యర్థివి నువ్వు. ఒక డిబేట్లో ఎవరి పాయింట్లు వాళ్ళు చెప్పుకున్నాం. కార్తీక్ సిస్టకు దక్కితే నువ్వు అప్సెట్ అవ్వకుండా సరిపెట్టుకోవాలి. కార్తీక్ నీకు దక్కితే నిన్ను సగౌరవంగా ఈ ఇంటికి ఆహ్వానిస్తాను. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని బాగా ఆలోచించుకో అంది భారతి ప్రశాంతంగా. గోదా లేచి నిలబడింది. భారతికి నమస్కరించింది. మిమ్మల్ని కలుసుకోవటం మంచిదైంది. కార్తీక్ని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం ఇప్పుడు మరింత బలపడింది అంది. ఆమె అలా అంటుందని ఊహించలేకపోయిన భారతి ఆశ్చర్యంగా, ఇంతసేపు నేను చెప్పింది విన్నాక నీ నిర్ణయం ఇదే అంది. అవును, అందుకు మీరే కారణం అంది గోద. నేనా? అవును, మా పెళ్లి జరిగితే నిండు మనసుతో ఈ ఇంటికి ఆహ్వానిస్తానన్నారు. మీ వంటి అపురూప వ్యక్తికి కోడలయ్యే అవకాశాన్ని తెలివైన ఏ ఆడపిల్ల వదులుకోలేదు. కార్తీక్కి భార్యగా కంటే మీకు కోడలు కావాలన్న కోరికే నాలో ఎక్కువగా ఉంది అంది గోద. అది వ్యంగ్యమో పొగడతో అర్థం కాక భారతి ఆమెనే అప్రతిభురాలై చూస్తూ ఉండిపోయింది. మరి ఈ భాగం ముగిద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.